నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. ఆంధ్రులు ఆరంభసూరులు, అల్ప సంతోషులు అని నానుడి. నిస్సందేహంగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడం చారిత్రాత్మకమే. దాన్ని ఎవరు కాదనలేరు. కొద్దిమంది మినహాయించి అందరూ స్వాగతించాల్సిన, హర్షించాల్సిన పరిణామం ఇది. ఒక రాష్ట్రానికి రాజధాని అంటూ లేకుండా హైదరాబాద్ నుంచి మనం వెళ్ళగొట్టబడినప్పుడు దిక్కు దివాణం లేని రాష్ట్రంగా ప్రస్థానం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఒక సమున్నత ప్రమాణాలతో ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మించుకోవాలనుకోవటం ఒక గొప్ప నిర్ణయం. దానికి అనుగుణంగా అడుగులు పడుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా అమరావతిని నిర్లక్ష్యం చేయటం, నాశనం చేయాలని ప్రయత్నించడం మనం చూసాం. అయితే అలా ఇప్పుడు జరగకుండా ఉండే ఉద్దేశంతో ఈ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. రైట్, బాగుంది, సంబరాలు చేసుకుందాం. అయితే రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ఇదే పరిష్కారమా? ఈ ఒక్క తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించినంత మాత్రాన అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశాన్ని మనం వేరే ఏమి అక్కర్లేకుండా, వేరే ఏమీ అడగాల్సిన అవసరం లేకుండా దీంతోనే సంబరపడిపోయి సంతృప్తి చెందుతామా? ఇట్లాగే అమరావతిని చూసుకుంటూనే మురిసిపోయి మిగతా విషయాలన్నింటినీ కూడా పక్కన పడేద్దామా? గతంలో అంటే ఇప్పటివరకు ఈ 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ సర్కార్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మర్చిపోదామా? ముమ్మాటికి కాదు. ఎందుకంటే 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర పునర్విభజన బిల్లుల్లో చాలా ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని, అట్లాంటి ఎన్నో. కానీ వాటిలో దాదాపు ఏది కూడా పూర్తిగా అమలు చేయలేదు మోడీ సర్కార్. ఈ విషయం మీదే మొదట్లో కొన్నాళ్ల పాటు 2014-18 మధ్య మోడీతో అంటగాగుతున్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రశ్నించలేదు. అయితే రాజకీయ కారణాల వల్ల, రాజకీయ అనివార్యతల వల్ల 2018 నుంచి యూటర్న్ తీసుకున్న చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, ఇచ్చి తీరాల్సిందేనని నానా యాగి చేయటం మనం చూసాం. నల్ల చొక్కాలు కుట్టించుకున్నారు, జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేశారు, మోడీని వ్యక్తిగతంగా తోలనాడారు. ఇంకా ఇదంతా టీడీపీ వైపునైతే, మరొక పక్క ఇప్పుడు కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యేక హోదా ఇమ్మంటే రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూ లాంటి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. తూతి నాకొద్దు, ఇదంతా వేస్ట్ అని నిప్పులు జరిగారు చాలాసార్లు. అయితే 2019లో 24లో ప్రతిపక్షం కూర్చోగానే తత్వం బోధపడి ఇప్పుడు 2024 ముందు మళ్ళీ టీడీపీ బీజేపీతో దోస్తీ చేసింది. అంత మాత్రాన అప్పటి నుంచి కూడా ఇక ఆ రోజు మొదలుపెట్టి ఇప్పుడు 2018-19లో కొద్ది రోజులు హడావిడి చేశారు తప్పితే ఈ ప్రత్యేక హోదా రాష్ట్రాన్ని జస్ట్ స్పీడ్తో డెవలప్ చేయించగలిగిన ఈ ప్రత్యేక హోదా అని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని పార్లమెంట్లో, నిండు పార్లమెంట్ సాక్షికి ఇచ్చిన హామీని నెరవేర్చారంటే ఇంతవరకు ఒక్కసారి కూడా కూటమి ప్రభుత్వ పెద్దలు ఇండియాని అడిగింది లేదు. కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చి మొన్న 24 లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం బలపై ప్రధానంగా ఆధారపడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీఏ సర్కారుకు తాము ఎంత కీలకమో తెలిసి కూడా ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టకపోవడంలోని ఆంతర్యం చంద్రబాబు నాయుడు గారికి కూడా పెద్దలుగా తెలియాలి. ప్రధానంగా పవన్ కళ్యాణ్కు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు. ఎన్నో హామీలు, రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు, పార్లమెంట్ సాక్షి ఇచ్చిన హామీలు అటకెక్కించారు. వాటిని ప్రశ్నించరు, వాటిపై నిలదీయరు. ఇవన్నీ చేయకుండా కేవలం ఇప్పుడు ఈ అమరావతిపై ఇవాళ ఇక్కడ తీర్మానం చేయటం, మరుసటి రోజే మళ్ళీ ఢిల్లీలో తీర్మానం కావటం. నిజంగా కనుక తీర్మానాలు ఇంత తొందరగా సులభంగా చేయగలిగితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలి? 12 ఏళ్ల నుంచి మనం ప్రత్యేక హోదా అడిగినప్పుడల్లా దాంతో ఏమాత్రం సంబంధం లేని బీహార్నో ఇతర రాష్ట్రాలను బూచిలో చూపించి మీకు ఇస్తే వాళ్ళు అడుగుతారంటాం. పెట్టుకో మధ్య తగ్గబెట్టినట్టుగా. మనకు ఎలాగ లేదు. ఆ రోజు ఇప్పుడు ఇంతగా గొప్పగా హడావుడి పడుతున్నారు కదా అమరావతికి అన్ని పక్షాలు, దాదాపు 40 పార్టీలు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి అభివృద్ధి నిరోధక పార్టీ తప్ప దేశంలో అన్ని పార్టీలు మూకుమ్మడిగా అభినందనలు తెలిపాయని ఆ సందర్భంలో కొంతమంది ఎంపీలు లోక్సభలో, రాజ్యసభలో చర్చలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి మనం అడగలేదు, వాళ్ళు అడిగారు. మాణిక్యం ఠాకూర్ తమిళనాడు చెందిన ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ, ఆయన అడిగారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సంగతి ఏం చేశారని. అలాగే ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు అడిగారు, మీరు అవసరాలతో పొత్తులు మార్చి మీ స్టాండ్ కూడా మార్చుకుంటున్నారు, మీరు ఇట్లా కాకుండా ఒక స్థిరమైన స్టాండ్ మీద ఉండి మీకు కావాల్సిన ప్రత్యేక విభజన చట్టంలోని ఆ హామీలన్నీ కూడా నెరవేర్చుకోండి. ఇట్లా
కొద్దిమంది ఎంపీలు మనకి దిశానిర్దేశం చేశారు. మన రాష్ట్ర ప్రయోజనాల గురించి మనకి చేశారు, మనం అడగట్లేదు. అప్పట్లో ఆవేశం వచ్చినప్పుడు ఊరికి ఎగిరిపోవటం, అవసరం తీరిపోయినాకో లేకపోతే మనకు సంతృప్తి చెందామనో మన కడుపు నిండితేనో కామ్గా కూర్చోవటం, ఇదే విజనరీ ఉన్న పలుకులు చేయాల్సింది. ఇక్కడ ఒకటి ఇంకొక మాట స్పష్టం. ఇక్కడ ఇవన్నీ అంటున్నానండి, మేము అమరావతి వ్యతిరేకమే కాదు, మేము ఉండేది అక్కడే. పైగా నేను 10 ఏళ్ల పాటు అమరావతి వార్తలు రాశాను, ఆంధ్రజ్యోతిలో, డెక్కన్ కనకల్లో, వీటన్నిటిలో. దాని మీద నాకు వ్యక్తిగత దోషం లేదు. అది ఎంత ఎదిగితే మేము అంత ఎదుగుతాం రాష్ట్ర ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా. పైగా దీంట్లో జగన్ సపోర్ట్ చేసింది కూడా ఏం లేదు. నా బాధల్లో, నా ఆవేదనలో ఏమిటంటే, కేవలం ఒక గడ్డి మేట రావాల్సిన చోట ఒక గడ్డి పరక ఏదో ఒక చిన్న కట్టబడేస్తే మన ముందు ఆవురవరమని తింటూ అదే పరమానం అనుకుంటూ భయ్యాలు చేస్తూ, మోడీ మహాప్రభు అంటూ, అమిత్ షా ఇంకా దేవుడు అంటూ, ఆయనకు అర్థం తెలిపేందుకు నేను ఆమోదం తీర్మానం ఏంది లేదో రాత్రి అక్కడ వాలిపోయి పొద్దున్నే ఆయనకి ధన్యవాదాలు చెప్పటం. ఏంటిదంతా సాగిలపట్టం కాదా? ఇంత అల్ప సంతోషమా? ఇంత అర్భగత్వమా? ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత తెగువ చూపించిన రాష్ట్రం అది, ఎంతటి సుసంపన్నమైన భావజాలమైన రాష్ట్రం మనది. ఇలాంటివన్నీ కూడా ఆంధ్ర పౌరుషాన్ని ఇవన్నీ పక్కన పెట్టి నిండు పార్లమెంట్లో రాష్ట్రాన్ని విభజించి మనకు అన్యాయం చేసినప్పుడు, కేంద్ర ప్రభుత్వం నెరవేర్స్తానని ఇచ్చిన హామీలను ఒక్కదాన్ని కూడా సరిగ్గా అమలు చేయకపోతే ప్రశ్నించకుండా కేవలం ఒక్క తీర్మానాన్ని ఆమోదింపు చేసిందంట. మనం అంతా బీభత్సంగా ఇప్పుడు ఇంత ఆనందంగా సంబరపడిపోవాలా? ఇది కాదు. సంబరపడండి, ఊరు కూడా సంబరాలు చేసుకోండి, సంబరాలు మునిగి తేరండి. కానీ మీ బాధ్యతగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే, ముందు ఇతర విషయాలన్నీ కూడా తెర వెనుక లోపాయగత వ్యవహారాలు పక్కన పెట్టి, మైత్రి బంధాలు, భవిష్యత్తులో రాబోయే స్నేహాల కోసం మనం ఒదిగి ఉండడం ఎవరి పక్కన పెట్టి, కనీసం ఇప్పుడు ఇంత చారిత్రాత్మక సందర్భంలోనే సరే రాష్ట్రాన్ని పూర్తి న్యాయం చేసే, రాష్ట్రాన్ని అభివృద్ధి భావం నడిపించే ప్రత్యేక హోదా కావాలని అడగండి, నిలదీయండి. పోలవరం ప్రాజెక్టు ఇట్లాంటి ఎన్నో హామీలన్నీ ఉన్నాయి, వాటి సక్రమంగా సాధించండి. అంతే తప్ప వాళ్ళు గుజరాతీ ప్రభువులో, ఉత్తరాది సర్కారులో వేసిన 4 పరకల కోసం ఆశ పెడితే మన ప్రయోజనాలు బాగుంటే చాలు, మనం బాగుంటే చాలు, మనం మన పిల్లలు ఇట్లా ఎలకాలం గడ్డి మీద చాలు అనే ఉద్దేశంతో కనుక రాజీ పడిపోతే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు జాతికి తీరం ద్రోహం చేస్తున్నట్లే. దీంట్లో సందేహమేమీ లేదు. అన్నట్లు తీర్మానానికి రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు దానికి కొంతమంది సభ్యులు ఉన్నారంటే, గతంలో అంటే 2019-24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని రైతులను, రాజధాని రైతు మహిళలను ఎంతగా వేధించింది, వారిపై ఎన్ని కేసులు కట్టింది, ఎంత అమానుషంగా, నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా, అనైతికంగా ప్రవర్తించింది తెలిసి కూడా అప్పుడు అధికారంలో ఉన్న ఇదే మోడీ సర్కార్ అప్పుడు ఏం చేసింది? అదన్నీ మర్చిపోయి బీజేపీ అప్పుడు చేసిన కప్పదాట్లు ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు బీజేపీని ఎంతగా పొగడాలా అన్నది వారి ఉద్దేశం.